హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. సో ఈ రోజు మన వ్లాగ్లో ఒక కొత్త పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హాయ్. మై నేమ్ ఇస్ జాస్మి. ఓకే, హాయ్ జస్మి. హాయ్. సో మన రీసెంట్ వ్లాగ్స్ అయితే చూస్తున్నావు కదా. సో ఈ రోజు అయితే మనం ఒక కొత్త ఐటమ్ అయితే ట్రై చేద్దాం. సో నీకేం తినాలనిపిస్తుంది? సంథింగ్ స్వీట్. ఐస్ క్రీమ్ తింటావా? జలుబు చేసి అవునా, సరే డిజర్ట్ ట్రై చేద్దామా? మరీ స్వీట్ అయిపోద్దాము. అవునా, సో అయితే నీకు మస్కాబన్ తెలుసా? మస్కాబన్ ఇదేంటో తెలీదా? పద చూపిస్తా. సరే జాస్మి, ఇంకేంటైతే విషయాలు చెప్పాలా? సో మన వ్లాగ్స్ నువ్వు డైలీ చూస్తున్నావా? చూస్తా. లైక్ కొడతా, కామెంట్ కూడా కొడతావా? సో అయితే ప్రమోషన్ కాదు కానీ ఇప్పుడు మనం మస్కాబన్ తినడానికి వెళ్తున్నావు కదా, ఒకసారి కూడా మస్కాబన్ కోసం నీకు తెలీదా? ట్రై చేయలేదు ఎప్పుడు ట్రై చేయలేదు. కొత్తగా సో పనిలో కోవా వేసి తింటారు కదా, అలాంటిది అనుకుంటా. అలాంటిది కాదు, సో అలాగే ఉంటది. ట్రై చేద్దాం. విజయనగరంలో ఇన్ని రోజులు ఉంటున్నా అయినా సరే నాకు ఈ మస్కాబన్ అంటే ఎప్పుడు వెళ్ళలేదు. డెజర్ట్స్ మనం ఎప్పుడు డెజర్ట్స్ అని చెప్పి క్రీమ్ స్టోన్ అని చెప్పి అక్కడికే అవునా, సరే ట్రై చేద్దాం. మనం షాప్కి అయితే వచ్చాం అనమాట. సో నీకేం నచ్చింది ఇందులో? ఏం ట్రై చేద్దాం? నీకు అసలు ఏం తెలియదు అన్నావు కదా మస్కాబన్ కోసం ముందు. క్లాసిక్ మస్కాబన్, న్యూటిల్లా మస్కాబన్ ట్రై చేస్తావా? ఓకే, చలో వెళ్దాం పద. చాయ్ కూడానా? సరే సార్. గైస్, ప్రైజెస్ విషయానికి వస్తే చాలా రీజనబుల్ అనమాట ఆ ప్రైస్కి. గైస్ మేమైతే ఫస్ట్ న్యూటిల్లా బన్ మస్కా కాకుండా క్లాసిక్ బన్ మస్కా అయితే చెప్పాం అనమాట. స్టార్టింగ్ రెగ్యులర్గా ట్రై చేద్దాం అని చెప్పి. సో విత్ చాయ్ అయితే మనం చెప్పాం బ్రోకి. సో ఒకసారి మేకింగ్ కూడా చూద్దాం ఎలా చేస్తున్నారు అనేది. న్యూటిల్లా ఇది కూడా ట్రై చేయి ఫస్ట్. సో నేను పట్టుకుంటాను, ట్రై చేయి. తీసి బాగుందా లేదు చూడండి. ఓకే, కెమెరాకి చెప్పు. ఓకే డన్. మస్కాబన్తో టీ ట్రై చేద్దాం. బాగుంది. నీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. మొత్తం నువ్వేనా నీకు నాకు తిను. చీజ్ బ్రో, ఇంకా బాగుంది. గైస్ మేము నెక్స్ట్ న్యూటిల్లా బన్ మస్కా అయితే చెప్పామన్నమాట. సో ఆ మేకింగ్ ప్రాసెస్ కూడా చూసేయండి ఎలా ఉంటుందో. జాస్మి, నీకు న్యూటిల్లా బటర్ మస్కా రెండిట్లా నాకైతే ఇదే నచ్చుతుంది. నార్మల్ చాక్లెట్ కూడా ఉంటుంది. నార్మల్ మిల్క్ చాక్లెట్ వస్తుంది. బయట మీద స్వీట్ ఉందిగా, అవును, చాక్లెట్ వస్తుంది. బాగుంటుంది. అప్పుడు కాస్ట్ తక్కువ. జాస్మి ట్రై చేస్తావా? ఏది అదే. సారీ సారీ. సో ఓకే, ఇప్పుడు నాకు ఇదే నచ్చింది. ఓకే, మరీ స్వీట్ ఎక్కువ కాకుండా కరెక్ట్గా రెడీ. సో న్యూటిల్లా బన్ మస్కా అయితే ట్రై చేస్తున్నాను. జాస్మిన్ నచ్చినట్టు ఇదే బాగుంది. సో వీళ్ళ దగ్గర మస్కా బన్, క్లాసిక్ మస్కా బన్తో పాటు చాయ్ కూడా ఇస్తున్నారు.
గైస్ అలాగే ఇంకా లాస్ట్ ఐటమ్ చాక్లెట్ బన్ మస్కా కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో దీని మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూడండి. సూపర్ జంపర్ మే బంపర్ చాక్లెట్ కన్నా మనకి న్యూటెల్లా బాగుంది ఫస్ట్. మన బ్రో బన్ మస్కా స్టాల్ వచ్చేసి భాషన్ స్కూల్ రోడ్లో అయితే ఉంటుంది. రష్మి ఎలా ఉంది? నచ్చిందా? నచ్చింది. జాస్మి ఎలా అనిపించింది అయితే మస్కా బన్? నాట్ టూ స్వీట్, డెజర్ట్స్ కంటే చాలా బెటరా? రీజనబుల్ ప్రైస్ కూడా. అవునా? కొత్త కొత్త ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి, ఐ మీన్ స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి సో చేద్దాం. మనం విజయనగరంలో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాం. ఓకే, షాపింగ్ వెళ్దాం. షాప్ गाड़ी स्टार्ट कर हम फर्स्ट నీతోనా? అమ్మ బాబు అంతేలే, మాతో ఎందుకు వస్తారు? మీతో ఎందుకు వస్తాంలే. గాయస్, జాస్మికి షాపింగ్ తీసుకెళ్ళాలంట. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మీకు తెలుసు కదా, ఇంకా అమ్మాయిలతో షాపింగ్ అంటే దమ్మం పెట్టాలి. బ్లాగ్ లో ఏమైనా మంచి కంటెంట్ స్పైసీగా స్పైసీగా అంటే వెళ్దాం. రేపు ఇంకొక స్టాల్ కి అయితే వెళ్దాం. స్పైసీగా ఏమైనా మంచి ఆడియన్స్ మంచి కంటెంట్ ఇవ్వచ్చు కదా, అంటే మంచి ఛాలెంజింగ్ వీడియోస్ ఏమైనా చేద్దాం. ఛాలెంజింగ్ వీడియోస్ అంటే నాకు ఛాలెంజింగ్ ఎవరు వస్తారు చెప్పు? would like to take notes while I take totes of the marijuana smoke. నీకు సరే ఫస్ట్ నాతో ఛాలెంజ్ చేయి, తర్వాత నీతో ఎవరు వస్తారో చూద్దాం. గైస్ ఛాలెంజింగ్ అంట. సో మన కోసం అయితే చూపించాలి మనం ఏంటో. समझ रहे हो आप? సో మన ఛానల్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి గైస్. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले. మనం కరెక్ట్ గా ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇంకా ఫైనేజ్ దొరుకుతారు. సో గైస్ అవును, ఏం మాట్లాడుతున్నాం? మనం ఛాలెంజింగ్ కోసం మాట్లాడుతున్నాం కదా. సో అయితే జాస్మితో ఛాలెంజ్ అయితే మనం విన్ అవ్వాలి. జిమ్ కి వెళ్తున్నావా జాస్మి? జిమ్ కి వెళ్తున్నావా? నిజం చెప్పు, జిమ్ కి వెళ్తున్నావా? అలా కనిపించట్లేదు కాదు. ఇంకా సో నేను కూడా జిమ్ జాయిన్ అయ్యాను. సో కానీ ఫుడ్ ఐటమ్స్ ఎన్ని మంత్స్? 4 days అవుతుంది. అయిపోయింది మరి వెళ్ళట్లేదు. సో నువ్వేం మంత్స్ వెళ్తున్నావు? 4 months. ప్రోగ్రెస్ అంతా నీ వరకు. సో జాస్మి నీకు ఎలా అనిపించింది ఫుడ్? ప్రైజెస్ చెప్పు. ప్రైజెస్ రీజనబుల్ గా ఉన్నాయా లేదా? 60 rupees కి న్యూటెల్లా బన్ అయితే చాలా నచ్చిందా? ఓకే, సో గైస్ ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నా. సో రేపు ఒక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దట్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.